రామాపురం అనే గ్రామంలో జానకి కృష్ణమూర్తి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళకి కిరణ్, వరుణ్ మరియు శైలజ అనే 3 పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు కిరణ్ భార్య వైశాలి చాలా అందగత్తె. ఆ అందానికి మించి పొగరు కూడా ఆమెకి ఎక్కువగా ఉంది. చిన్న కుమారుడు వరుణ్ భార్య శ్యామల కొంచెం నల్లగా ఉండటంతో ఇంట్లో వాళ్ళంతా ఆమెను చిన్న చూపు చూస్తారు. కానీ ఆమె మనసు చాలా మంచిది. ఒకరోజు పెద్ద కోడలు వైశాలి వచ్చి అత్తయ్యతో, అత్తయ్య, నేను రేపు శైలజ పెళ్లిలో ఈ పసుపు రంగు చీర కట్టుకుంటానే. నీకేంటమ్మా, నువ్వు మహాలక్ష్మిలా ఉంటావు. నువ్వు ఏ రంగు చీర కట్టుకున్నా అందంగానే ఉంటావు అనేటప్పుడు అక్కడికి చిన్న కోడలు శ్యామల వచ్చి, అత్తయ్య, నేను రేపు ఈ కుంకుమ రంగు పట్టు చీర మన శైలజ పెళ్లిలో కట్టుకుంటాను. ఎందుకులే అమ్మా, నువ్వు ఏది కట్టుకున్నా ఉపయోగం ఉండదు. ఏదో ఒకటి కట్టుకుని రా అమ్మా. అప్పుడు శ్యామలకి బాధ వేసి తన గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చుంది. మరునాడు పెళ్లిలో శైలజ తన పెద్ద వదినతో, వదిన, దయచేసి నువ్వు ఏదో ఒకటి చేసి చిన్న వదిన్ని ఫొటోస్ దిగేటప్పుడు రానీయకుండా చూడు, లేకపోతే మా అత్తగారి దగ్గర నా పరువు పోతుంది. అప్పుడు శ్యామల తన గదిలోకి వెళ్ళి తయారవుదాం అనుకుంటూ ఉండగా వైశాలి గమనించి బయట నుండి ఆ గదికి గొళ్ళెం వేస్తుంది. బంధించడం వెనకాల ఉన్న కుట్రని పసికట్టి తనలో తను ఏడుస్తుంది శ్యామల. మరుసటి రోజు శ్యామల ఆ అవమానం తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ వెళ్తూ ఆమె ఒక అడవిలో చేరుకుంటుంది. అక్కడ ఒక చోట బాబా పాము కాటు గురయ్యి కింద పడి దొర్లుతూ ఉంటాడు. ఏమైంది బాబా మీకు? నాకు ఒక సర్పం కాటేసింది తల్లి. అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పాము కాటేసిన బాబా కాలికి ఉన్న విషాన్ని తన నోటితో బయటికి తీసింది శ్యామల. అలా బాబా ప్రాణాల్ని కాపాడింది. అమ్మా, నీ పేరేమిటి? నీవు ఎవరు? నీవు నా ప్రాణం కాపాడావు. నువ్వేదన్నా వరం కోరుకో తల్లి, నీకు ఇస్తాను బాబా, నా పేరు శ్యామల అని జరిగిందంతా వివరించి చెప్తుంది. అప్పుడు బాబా, రూపానికి మాత్రమే విలువిచ్చి చూసేవాళ్ళు గుణాన్ని చూడరు తల్లి. నువ్వు దిగులు పడకు, నీకు అపురూపమైన అందాన్ని ప్రసాదిస్తున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రతి అమావాస్య రోజు రాత్రివేళ నీ అందం మారుతుంది. నీ అసలైన రూపం బయటికి వస్తుంది. ఆ ఒక్క పూట మాత్రం నీవు ఎవరికంటా పడకుండా ఉంటే నీ అందం నీవు ఎప్పటికీ కాపాడుకోగలవు. ఆ రాత్రి నీవు ఎవరికంటైనా పడితే మాత్రం మళ్ళీ జీవితాంతం ఇదే రూపంతో బ్రతకాలి. తదాస్తు అని కమండలం నుండి నీళ్లు చల్లుతాడు. శ్యామల నిగనిగలాడే తెలుపుతో అందంగా మారిపోయింది. శ్యామల ఎంతో హుషారుగా సరదాగా ఇంటికి వస్తున్నప్పుడు ఇరుగు పొరుగు వారందరూ చూసి మురిసిపోతారు. శ్యామల ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో అత్తయ్య, వైశాలి చూసి ఆశ్చర్యపోయారు. అత్తయ్య అనుమానంగా, ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? అత్తయ్య, నేను శ్యామలను, గుర్తుపట్టలేదా? నీలో ఈ మెరుపు ఎలా వచ్చిందమ్మా? ఇది నా సౌందర్య రహస్యంలేండి, మీతో చెప్తే బాగుండదు. నేను బాగా అలసిపోయాను అత్తయ్య, నా కోసం కాఫీ తీసుకురండి ప్లీజ్. అప్పుడు వైశాలి వైపు చూసి, అక్క, ఈ రోజు నుండి వంట పనులు, ఇంటి పనులు మీరే చేసుకోవాలి. నేను విశ్రాంతి తీసుకుంటాను. అలా శ్యామల వైశాలి, జానకిల చేత అన్ని పనులు చేయించి తన కక్ష తీర్చుకుంటుంది. అమావాస్య రోజు రానే వచ్చింది. వైశాలి ఇంటి పని ఎక్కువైందని తన భర్తకి చెప్పి భర్తతో సహా ఇద్దరూ కలిసి పుట్టింటికి వెళ్ళిపోతారు. శ్యామల తన భర్త వరుణ్తో, ఏమండి, నాకు అందం ప్రసాదించిన బాబా ఒక మంచి మాట చెప్పారు. మీరు మాయ గారితో పాటు ప్రతి అమావాస్య రోజు వ్యాపారం పని మీద పట్నం వెళ్తే బోల్డు లాభాలు వస్తాయంట. అప్పుడు వరుణ్ సరే అని తండ్రితో పాటు అమావాస్య రోజు పట్నం బయలుదేరి వెళ్తాడు. ఇలా అందరినీ ఊరికి పంపించిన శ్యామలకి అత్తయ్య గారు మాత్రమే ఇంట్లో ఉంటుంది. శ్యామల తనలో తను, ఏం పర్వాలేదు, అత్తయ్య అలాగో తొందరగా పడుకుంటుంది. నేను నా గదిలోకి వెళ్ళిపోతే ఈ రోజు గడిచిపోతుంది అనుకుంటుంది. రాత్రి అవగానే ఆమె యథావిధిగా పాత రూపంలోకి మారిపోతుంది. 1 గంట నిశ్శబ్దంగా గడిచింది. అమ్మా శ్యామల, గుండెల్లో నిప్పమ్మా, నిప్పు తల్లి.
అంటూ గట్టి గట్టిగా అరిచింది. శ్యామల ఇంకేమీ ఆలోచించకుండా అత్తయ్యని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆమె ప్రాణాన్ని కాపాడుతుంది. స్పృహలోకి వచ్చిన అత్తయ్య శ్యామల వైపు చూసి ఆశ్చర్యపోతుంది. శ్యామల ఏడుస్తూ మొత్తం జరిగిందంతా చెప్పింది. అమ్మా శ్యామల, నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే నన్ను అలాగే వదిలేసేవాళ్ళు తల్లి. నీ మనసు చాలా మంచిదమ్మా. నిన్ను భగవంతుడు కాపాడుతాడు తల్లి. నా అందం కంటే మీ ప్రాణం విలువైనది అత్తయ్య గారు, అందుకే మిమ్మల్ని హాస్పిటల్కి తెచ్చాను. అది విన్న అక్కడ ఉన్న అందరూ శ్యామల్ని మెచ్చుకున్నారు. జానకి, వైశాలి పశ్చాత్తాపపడి తమ తప్పు తెలుసుకున్నారు. అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా జీవితాన్ని సంతోషంగా గడిపారు. Thanks for watching. Please like and subscribe our channel.